జై శ్రీరామ్ ఆణిముత్యాల ఛానల్కు స్వాగతం. నమస్కారములు. రామాయణంలో సుందరకాండ ఎంతో సుందరమైనది. ఈ లంకా నగరానికి చేరే ప్రయాణంలో హనుమంతునికి జరిగిన ఆటంకాలు ఏమిటి, సురస రూపములో వచ్చిన ఆటంకం ఏమిటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే కొసదాకా చూడండి సుందరకాండని. సురస రూపములో వచ్చిన దైవము అతని సహనాన్ని మరియు బుద్ధిని పరీక్షించింది. రాక్షసి రూపములో వచ్చిన అడ్డంకి అతని ధైర్యాన్ని పరీక్షించినది. కానీ హనుమంతుడు ఏం చేశాడు? పోరాడవలసిన చోట పోరాడాడు, తగ్గవలసిన చోట తగ్గాడు, ఆలోచించవలసిన చోట ఆలోచించాడు. మన జీవితంలో కూడా అలాగే ఉంటుంది. కొన్ని సమస్యలు మనల్ని బలంగా చేయటానికి వస్తాయి, కొన్ని సమస్యలు మనల్ని ఆపటానికి వస్తాయి. కానీ వాటిని గుర్తించి ముందుకు సాగితేనే విజయం ప్రసాదిస్తుంది అనేది మనం ఈ సుందరకాండలో లంకా నగరానికి చేరే ప్రయాణములో హనుమంతునికి గల ఆటంకాలు మన జీవితానికి కూడా వర్తిస్తాయి. ఇక కథలోకి వెళదాం. జై హనుమాన్. ఒక పర్వతమంత పెద్ద వికృత రూపమైన రాక్షసి రూపాన్ని దాల్చిన సురస అకస్మాత్తుగా సముద్రము మధ్య నుండి వెలువడి హనుమంతుని మార్గాన్ని అటకాయించింది. బ్రహ్మదేవుని వరం ప్రకారం నాకు ఎదురైన ఏ ఆహారాన్నైనా సరే నేను భుజించవచ్చును అని విధి నిర్ణయించటమైనది. ఓ వానరోత్తమ, దైవ సంకల్పానుసారం నీవు నా దారిలో నీవు తగిలావు. ఇక నీవు నా తెరిచియున్న నోటిలోనికి ప్రవేశించమని ఆహ్వానిస్తున్నాను అని అన్నది ఆ రాక్షసి. అందుకు హనుమంతుడు బదులిస్తూ, అపహరణకు గురి అయిన శ్రీరామపత్ని సీత జాడను కనిపెట్టి శ్రీరాముని సేవ చేయటానికై ప్రయత్నిస్తున్న నాకు నీవు సహాయం చెయ్యాలి. అలాగాక నన్ను స్వాహా చెయ్యాలని నీవు పట్టుదలగా ఉన్నట్లయితే నేను సీత జాడ కనిపెట్టి రామునికి నివేదించిన పిదప ఇక్కడకు తిరిగి వచ్చి తప్పకుండా నీ నోట్లోకి ప్రవేశిస్తాను అని నెమ్మదిగా హనుమంతుడు రాక్షసికి చెప్పాడు. ఓరి మూర్ఖుడా, బ్రహ్మదేవుని వరం కారణముగా నీవు ఇప్పుడే నా నోట్లోకి వచ్చి పడతావు అని సురస బదులిచ్చి హనుమంతుని మార్గాన్ని అడ్డగించటానికై 10 యోజనాల మేరకు తన నోటిని తెరచింది. అంతటా హనుమంతుడు తన దేహాన్ని 10 యోజనాల మేరకు విస్తరించి, నేను నీ నోటిలో ప్రవేశించాలంటే నీవు దానికి మరింత పెద్దదిగా చేయాలి ఆ నోటిని అని సవాలు విసిరాడు. అంతటా సురస తన నోటిని 20 యోజనాల మేరకు విస్తరించగా కోపితుడైన హనుమంతుడు 30 యోజనాలను విస్తరించాడు. ఇలా హనుమంతుడు తన విస్తీర్ణాన్ని 80 యోజనాల వరకు విస్తరించగా హనుమంతుడు 90 యోజనాల వరకు పెరిగాడు. ఇలా దీనిని ఎదుర్కొనుటకై సురస తన నోటిని విస్సుపోయే విధంగా 100 యోజనాల వెడల్పు పెంచింది. అంతటా కనురెప్పపాటు సమయములో హనుమంతుడు అంగుష్ట మాత్ర పరిమాణానికి కుంచుకుపోయి శీఘ్రమే ఆమె నోటిలోకి వెళ్ళి బయటకు వచ్చి, ఓ దక్షపుత్రి, నీవు పొందిన వరంలోని షరత్తు నెరవేరింది కదా, ఇక నా ప్రయాణాన్ని సాగిస్తున్నాను అన్నాడు. హనుమంతుని చతుర విజయానికి సురస ఆనందించింది. అంతటా ఆమె ఆయన ఎదుట తన నిజ రూపములో ప్రత్యక్షమై
శబాష్ వానరోత్తమ, ఇక వెళ్ళి నీ కార్యాన్ని సాధించు. అనతి కాలములోనే నీవు సీతమ్మ శ్రీరాముణ్ణి ఒకటిగా కలిపెదవు కాక అని ఆశీర్వదించింది. ఊవెత్తున ఆకాశంలోకి లేచి హనుమంతుడు తన మార్గాన్ని కొనసాగిస్తున్నాడు. ఆకస్మికంగా సింహిక అనే రాక్షసి ఆయన నీడను ఒడిసి పట్టుకుంది. జరిగిందేమిటో తెలియని హనుమంతుడు తన శక్తి సన్నగిల్లుతుందేమోనని తొలుత భావించాడు. కానీ అటూ ఇటూ చూడగా ఒక పెను రక్కసి సముద్రములో నుండి పైకి వస్తూ కనిపించింది. సింహిక హనుమంతుడి వైపు దూసుకు వస్తూ తన నోటిని బార్లా తెరవగా హనుమంతుడు తన కాయాన్ని విస్తరించసాగాడు. అయితే సూక్ష్మగ్రాహి అయిన హనుమంతుడు తనపైకి దూసుకు వస్తున్న రాక్షసి నోరు తనని మింగేయగలదని పెద్దదని గ్రహించాడు. మింగివేయగలిగినంత పెద్దది ఆమె నోరు అని. అందువల్ల తన వెనుకటి వ్యూహాన్ని తలక్రిందులు చేస్తూ హనుమంతుడు ఒక్కసారిగా సూక్ష్మ పరిణామానికి కుంచుకుపోయాడు. సూక్ష్మ పరిమాణంగా అంతటా ఆయన రాక్షసి నోటిలోనికి ప్రవేశించి దాని భయంకర దేహములోకి చొచ్చుకుపోయాడు. తన నిశిత నఖాలను ఉపయోగిస్తూ హనుమంతుడు రాక్షసి హృదయాన్ని ఖండాలుగా చీల్చివేయగా మొదలుపెట్టాడు. అంతటా దాని దేహములో నుంచి బయటకు వచ్చి తిరిగి తన విస్తృత రూపాన్ని ధరించాడు. సింహిక నీటిలో చచ్చిపడగా సిద్ధులు, చారణులు, విద్యాధరులు హనుమంతుని విజయాన్ని కీర్తించారు. తరువాత కొంతసేపటికి సుదూరాన లంకా తీరములోని తీర ప్రాంతాలు, అరణ్యాలు తమ దృష్టి ప్రదంలోకి వచ్చాయి హనుమంతునికి. రాక్షసులు తనను గుర్తిస్తారేమోనని హనుమంతుడు తన సాధారణ పరిమాణాన్ని తిరిగి పొంది ఒక మామూలు రూపంలో హనుమంతుడు మామూలు రూపంలోకి వచ్చాడు. లంకా ద్వీపములోని ప్రధాన పర్వతమైన త్రికూటం యొక్క ఒక శృంగంపై దిగాడు హనుమంతుడు. 100 యోజనాలు లంఘించిన మీదట కూడా హనుమంతుడు కొంత అలసటకు కూడా గురి కాలేదు. దృష్టిని పైకి సారించి తామర పుష్పాలతో నిండి ఉన్న కందకాలచే పరివేష్టించబడి త్రికూట పర్వత అగ్రాన నిలిచి ఉన్న అద్భుతమైన లంకా నగరాన్ని ఆయన వీక్షించాడు. ఆ నగరం సమున్నత స్వర్ణమయ ప్రాకార ఫలయుతమై అసంఖ్యాకమైన మహోగ్ర రాక్షస పరిరక్షణమై ఉంది. హనుమంతుడు ఈ లంకా నగరపు ఉత్తర ద్వారాన్ని సమీపించి సముత్తంగమైన శ్వేత హర్యాలను స్వర్ణమయ స్వాగత ద్వారాలతో సమలంకృతమైన విశాల వీధులను చూచాడు. అసంఖ్యాకమైన భయంకర వికార రూపులైన రాక్షసులు ఎక్కడ చూచినా గుమిగూడి ఉన్నారు. వారు సకల విధాలైన ఆయుధాలను ధరించిన వారు కామరూపులు. ఇది 3వ అధ్యాయం సుందరకాండ. 4వ అధ్యాయం పక్క ఎపిసోడ్లో వస్తుంది. ఈ రామాయణంలోని సుందరకాండ చదివినా విన్నా అన్నీ శుభాలు కలుగుతాయి. అడ్డంకులు ఎన్ని వచ్చినా ఈయన ద్వారా మనం ఏమి నేర్చుకుంటున్నాము? ఈ సుందరకాండలో హనుమంతుని ద్వారా మనం మన జీవితానికి అన్వయించుకునే పాఠం ఏమిటి? అడ్డంకులు వచ్చినా ఆగని హనుమంతుడు,
సుందరకాండలో 3వ భాగం. సురస పరీక్ష అంటే సురక్ష పరీక్షించిన విజయం దిశగా హనుమంతుని ప్రయాణం సాగింది. అడ్డుపడిన ప్రతి శక్తిని జయించిన ఆంజనేయుడు. ప్రతి పరీక్ష విజయం వైపే. ఒక్క అడుగు ముందుకు వేస్తే చాలు. ఆంజనేయుడి ధైర్యమందు ధైర్యమే గెలిచింది కదా. అక్షరాల ఆణిముత్యాల ఛానల్ను ఆదరించండి. వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని భక్తి వీడియోల కోసం విజయలక్ష్మి టాక్స్ అక్షరాల ఆణిముత్యాల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.